గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఎవరైనా తన జీవితంలో ఏదైనా ఒక పద్ధతిని కానీ ఒక సూత్రాన్ని కానీ అవలంబిస్తూ తన దగ్గర ఉన్న వాళ్ళకి కూడా అలాగే నడుచుకోమని అలాగా అవలంబించమని చెప్తున్నారనుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే అలాగే ఎవరైనా అవలంబిస్తే దాని యొక్క సత్ఫలితాలు వీరికి ఎంతకైతే చెందుతాయో మొట్టమొదటిగా ప్రబోధించినటువంటి అతనికి కూడా కీర్తి ప్రతిష్టలు చెందుతాయి కదా. ఈ కోణంలో మనము ధర్మరాజు, భీముడు, అర్జునుడి యొక్క స్వభావాలని ఆవిష్కరించుకుందాం. ధర్మరాజు నిరంతరము ధర్మాన్ని తాను అవలంబిస్తూ ఇతరులను కూడా అలాగ ధర్మబద్ధముగా ఉండమని ప్రబోధిస్తూ ఉండేవాడు. ముఖ్యంగా తన సోదరుడికి సహజంగానే చెబుతూ ఉంటాడు కదా. లాక్షాగృహ దహనము తరువాత పాండవులు, కుంతీదేవి అరణ్యంలోకి పారిపోతారు. అలాగా ఆ అరణ్యంలో రాత్రిపూట వాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే భీముడు కాపలాగా ఉంటాడు. ఆ ప్రాంతంలోనే ఉండేటువంటి హిడింబాసురుడు అనేటువంటి రాక్షసుడు వీళ్ళని చూసి ఈరోజు తనకి ఆహారంగా సరిపోతుంది కదా అన్న విషయంగా భావించుకుంటూ ఎప్పటిలాగానే తన సోదరి అయినటువంటి హిడింబిని పిలిచి వాళ్ళనందరినీ తన దగ్గరికి తీసుకురమ్మని చెబుతాడు. హిడింబి కూడా ఆవిడికి అలవాటే కాబట్టి ఎంతో లావణ్యంగా సౌందర్యంగా తయారై ఆవిడ వాళ్ళ దగ్గరికి వెళుతుంది. అక్కడ పాండవులని, వాళ్ళందరికీ కాపలా ఉన్నటువంటి భీముణ్ణి ఒక చెట్టు చాటు నుండి చూస్తుంది. అలా చూసినటువంటి హిడింబి భీముడి యొక్క కండలు తిరిగినటువంటి శరీరం అయితేనేమి, అతని యొక్క ముఖ వర్చస్సు వలనైతేనేమి, అతనికి వచ్చినటువంటి ధైర్య సాహసాల వలనైతేనేమి హిడింబి భీముణ్ణి మోహిస్తుంది. అలాగ మోహించిన హిడింబి ఆమె మనసులోనే ఉంచుకోకుండా తిన్నగా భీముడి దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. అయ్యా, నేను ఈ ప్రాంతంలో ఉండేటువంటి హిడింబాసురుడు అనేటువంటి రాక్షసుడి సోదరిని. మిమ్మల్ని చూసినటువంటి మా సోదరుడు తనకి ఆహారంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ తన దగ్గరికి తీసుకురమ్మని చెబితే నేను వచ్చాను. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నేను మిమ్మల్ని మోహించాను, ప్రేమించాను. నాకు తెలిసిన విద్యల ద్వారా మా సోదరుడికి దొరకనంత దూరముగా మనిద్దరము పారిపోయి అక్కడ సుఖముగా జీవిద్దాము అని చెబుతుంది. అప్పుడు భీముడు, వినుబేల ఎట్టి కష్టుడు ధన పురుష గుణంబు సెడగా దల్లిని దోబుట్టిన వారిని విడిచి రాగంబున చపల స్త్రీ సుఖంబు బొందునే చెప్పుమా. ఎంతో కోమలంగా ఉండేటువంటి సౌందర్యవతి అయినటువంటి ఓ స్త్రీరత్నమా, ఎంతటి మూర్ఖుడైనా సరే తన సహజముగా ఉండేటువంటి పురుష గుణాన్ని చెడ్డపేరు తెచ్చుకునే విధంగా తల్లిని సోదరుణ్ణి కష్టాల్లో వదిలివేసి ఎంతో చపలమైనటువంటి స్త్రీ సుఖము పొందడానికి ప్రయత్నం చేస్తాడా అని చెబుతాడు. ఇక్కడ భీముడి యొక్క ధర్మ గుణము ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. ఇలాగే అర్జునుడు ఒకసారి ఇంద్రుడి దగ్గరికి, ఇంద్ర లోకానికి వెళతాడు. అక్కడ ఇంద్రుడు అర్జునుడికి ఘనమైన సాదర సత్కారాలు చేస్తాడు. అవన్నీ చూసినటువంటి ఊర్వశి అర్జునుడి యొక్క బల పరాక్రమమును తెలుసుకొని అతని యొక్క సౌందర్యానికి ముగ్ధురాలైనటువంటి ఊర్వశి అతన్ని మోహిస్తుంది. ఇదే విషయాన్ని అర్జునుడికి కూడా తెలియజేస్తుంది. అర్జున, నేను నిన్ను మోహించాను, నా కోరికను తీర్చు అని చెబుతుంది. అప్పుడు అర్జునుడు, అమ్మ, ఈ లోకంలో ఉండేటువంటి మీకు ఎటువంటి పనులు చేసినా సరే తప్పు కాకపోవచ్చును. నేను కర్మభూమి అయినటువంటి భూమి నుండి వస్తున్నాను. అక్కడే నివసించేవాడిని నేను. నాకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా వావి వరసలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము మేము. నీవు
మా వంశకర్త అయినటువంటి పురూరవుడి భార్యవు, నాకు తల్లి సమానురాలు. అందుకని నీకు ఉన్నటువంటి కోరికని నువ్వు అణచుకోవలసినది అని నిష్కర్షగా తెలియజేస్తాడు ఆమెకి. ఇది విన్నటువంటి ఊర్వశి కోపోద్రిక్తురాలై అతనికి శాపం కూడా ఇస్తుంది. ధర్మాత్ములైన వారికి ఆ శాపము కూడా ఒక వరముగాని తరువాత వాళ్ళు దాన్ని అవలంబిస్తారు కూడా. ఈ విధముగా కష్టాలను ఓర్చుకుంటూ భయపడకుండా ఎంతో ధర్మాన్నే ప్రబోధించినటువంటి అర్జునుడు, భీముడు ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఈ విధముగా ధర్మాన్ని ప్రబోధించి వారిని పాటించమని చెప్పి ఎప్పుడూ కూడా తెలియజేస్తుండేటువంటి ధర్మరాజుకు కూడా అంతటి కీర్తి చెందవలసినదే కదా అన్న విషయాన్ని మనము గ్రహించుకోవచ్చు. శ్రీమాత్రే నమః. స్వస్తి.